హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ముందుగా ఒక స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలండి, ఎందుకంటే దీంట్లోనే మనం వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటాము. సో దీంట్లో మనం వేసుకుంటున్నాము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఒక్కొక్క వంకాయని 4 భాగాల కింద కట్ చేసుకోవాలండి. నేను పొడవుగా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 20 minutes అయినా మనం దీంట్లో కుక్ చేసుకోవాలండి. ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం కొత్తిమీర కారానికి కావలసిన పేస్ట్ను తయారు చేసేసుకుందాం. ఇప్పుడు మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాం. ఒక గుప్పెడు అల్లం, వెల్లుల్లి, దాంతోపాటు 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, ద మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నామండి దీంట్లో. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసేసుకుంటున్నాము. బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వంకాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, చూసారా కలర్ చేంజ్ అయ్యాయి. ఈ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. సో మనం తింటున్నప్పుడు ముక్క అనేది గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఒక 10 minutes పడుతుంది అంతే. ముందుగా వంకాయలు కోసి పెట్టేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాము. సో వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మసాలా పేస్ట్ను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకుని రెండు కలిపి కుక్ అవ్వాలండి. అప్పుడే ఈ మసాలా యొక్క టేస్ట్ ఆ వంకాయలకు పడుతుంది. దీంట్లో మనం టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ 1 tablespoon ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం 1/2 tablespoon ఆఫ్ పసుపు యాడ్ చేసుకున్నాను. సో ఈ రెండు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. వెరీ కలర్ఫుల్, చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ కర్రీలో మనం ఎక్కడ కారం యాడ్ చేసుకోలేదండి, ఎందుకంటే ఆ చిల్లీస్కున్న కారమే సరిపోతుంది. 3 chilies యాడ్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. అవి కారంగా ఉండే పచ్చిమిర్చియే, సో అదైతే సరిపోతుంది. సో ఇదంతా కర్రీ దగ్గరికి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకుందాము. సో దట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కొంచెం బయటకు వస్తుంది. ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది అంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. సో అంతేనండి, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకుని వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అన్నంలో కలిపి తిని మా అమ్మాయి చెప్తుంది.